ఈ రాత్రి కొన్ని ప్రశ్నలకు సమాధానం అన్నమాట. మన అంశం ఏంటంటే ప్రశ్నలు సమాధానములు. దాని కొరకు వచ్చిన వాక్య భాగం చదువుకుందాం సోదరులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనములు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, ఈ రాత్రి చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆస్వాదించు ప్రభువా. ఇంతవరకు నాయన కొన్ని వస్తువులు నీ సేవకే ప్రతిష్ఠ చేయడానికును, అలాగే ప్రభువా పాటల ద్వారా మహింపరచబడ్డారు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమె దయచేసి వచ్చేయండి. దేవుని నామమున మహిమ కలుగాక. గొప్ప అపోసినటువంటి ఈ యొక్క యోహాను ఈ విధంగా చెప్తున్నాడు, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులై ఉన్నారని. లోకంలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు కంటే, చూడండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని చెప్తున్నాడండి. లోకంలో ఉన్నవాడు ఎవరంటే సాతానుడు, మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. 5వ వచనంలో వారు లోక సంబంధులు కనుక లోకం సంబంధించినట్టుగా మాట్లాడుదురు. లోక సంబంధులు ఎప్పుడు కూడా లోక సంబంధంగానే మాట్లాడతారట. లోకం వారి మాట వింటుందట. 6వ వచనం, మనము దేవుని సంబంధం. దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడట. దేవుని సంబంధి కానివాడట మన మాట వినడట అండి. హల్లెలూయా. ఇందువలన మనము సత్యస్వరూపేగ ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో దీని ద్వారా మనం తెలుసుకుంటామంటండి. ఎందుకంటే ప్రపంచం అంతా గందరగోళంలో ఉంది. సంఘాలు గలిబిలిగా ఉన్నాయి. బోధకులు భయంకరమైన అనేక కల్పన కథలు చెప్తున్న కాలంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో ఏది సత్యమో ఏంటో తెలియని సమయంలో మనం రావాల్సింది ఏంటంటే నిజమైన బోధ ఎద్దుకు రావాలండి. ఈ మాట చెప్పేది ఎవరంటే అపోసినటువంటి యోహాను, యేసుప్రభు శిష్యుల్లో ఒకడనమాట. ఆయన ఏమంటాడంటే, ఇదిగో దేవుడు అంటే లోకంలో ఉన్నవాడు సాతానుడు, మీలో ఉన్నవాడేమో పరిశుద్ధాత్ముడు. లోకంలో ఉన్నవాడి కన్నా మీలో ఉన్నవాడే గొప్పవాడు అని చెప్తా ఉన్నాడండి. అంతమాత్రం కాదు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధి. అంటే ఒక ఆత్మ దేవుని సంబంధమైనది అయితే ఆ గొప్ప దేవుడు శరీరధారిగా వచ్చాడని మనిషిలో ఉన్న ఆత్మ ఒప్పుకుంటేనే అది దేవుని సంబంధమైంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే 6వ వచనం చూడండి, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును అని చూడండి. అర్థం ఏంటంటే అపోస్తులకు బోధ వినేవారే దేవుని సంబంధులు. ఈ మాట పలికేది ఎవరు తెలుసా? అపోస్తున్నటువంటి యోహాను మరి అపోస్తులు ఏమైతే బోధిస్తున్నారో ఆ బోధ, ఆ మాట ఎవరైతే వింటారో లోబడతారో దాని అర్థం ఏంటంటే అపోస్తుల బోధ కాదు కానీ అది పరిశుద్ధాత్మ బోధ. ఆ అపోస్తుల బోధని నేను బోధించినా ఎవరు బోధించినా ఎవరైతే వింటున్నారో వారు దేవుని సంబంధులు. దానికి ఎవరైతే లోబడుతున్నారో వారు దేవుని సంబంధులు, ఎవరైతే లోబడలేదో వారు దేవుని సంబంధులు కారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేసిందండి. ఒక్కరిలో ఆత్మ ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. ఇప్పుడు దేవుడు నిజంగానే దేవునికి సంబంధించిన ఆత్మల లోకంలో ఉన్నట్లయితే ఒక మ్యాగ్నెట్ ఏ విధంగా ఆకర్షిస్తుందో అని అంటాడు, నా తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవడిని అద్దుకు రాడు అంటాడండి. ఈరోజు మీరు వచ్చారంటే అర్థం ఏంటంటే ఈ వాక్యం అనే మ్యాగ్నెట్
తండ్రి అనబడుతున్న ఈ గొప్ప ఆత్మ మిమ్మల్ని లాగింది వాక్యంలోనికి, నన్ను కూడా లాగింది ప్యార. అలా మన అందరం కూడా వాక్యము చేత ఏడవబడ్డాం, లాగబడ్డాం. దేవునికి స్తుతి కలుగాక. అందుకంటే ఆలోచించండి, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని ఎరిగి ఉన్నవాడు స్త్రీ అయిన పురుషుడైన అపోస్తుల బోధ అనే మాట వింటాడు. మేము దేవుని ప్రేమిస్తున్నామంటారు. లోదన మిషన్, పెంతెకోస్తు, బాప్టిస్ట్, మెథడిస్ట్, బైబిల్ మిషన్, లోదన ఇవన్నీ కూడా అక్కడికి పోయి మీరు దేవుని ప్రేమిస్తున్నారా, దేవుని ఎరిగి ఉన్నారా? ఓ దేవుని ఎరిగి ఉన్నాం, ఇప్పటి నుంచో మా దేవుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు, మేము దేవుని ఎరిగి ఉన్నాం అని చెప్తారు. అయితే ఒక మాట, ఇదిగో అపోస్తుల బోధ అని చెప్పామనుకోండి, ఈ అపోస్తుల బోధ ప్రకారంగా మారు మనస్సు, ఈ అపోస్తుల ప్రకారంగా యేసుక్రీస్తు బాప్తిసము, ఈ అపోస్తుల బోధ ప్రకారంగా ప్రభుత్వం రాత్రి, ఈ అపోస్తుల బోధ ప్రకారంగా స్త్రీ బోధించకూడదు అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు? బయటికి బాగుంటారని. ఇప్పుడు దీన్ని బట్టి అందులో ఉన్న ఆత్మ దేవుని ఎరిగినదా కాదా? మేము దేవుని ఎరిగి ఉన్నాం అంటున్నారు, కానీ అపోస్తుల బోధ ప్రకారంగా ఆ వాక్య ప్రకారంగా దానికి లోబడకుండా మేము దేవుని ఎరిగి ఉన్నామని ఒట్టి మాటతో చెప్తే చెల్లదట. దేవుని ఎరిగి ఉన్నామని ఒకడు ఎలా చెప్తాడంటే, చూడండి 6వ వచనం, మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగిన వాడు మన మాట విను. ఒక మాట చెప్పాలంటే, దేవుని ఎరిగిన వారు అపోస్తులనే బోధ లేక మాట వింటారు, లోబడతారు. దేవుని సంబంధి కానివాడు మన మాట, అపోస్తుల బోధ వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో, ఒకరిలో సత్యమైన ఆత్మ ఉన్నదో లేదో, ఒకరిలో భ్రమపరిచే ఆత్మ ఉందో లేదో ఇందువలన తెలుస్తుంది. ఎందువలన? అపోస్తుల బోధ వలన, అపోస్తుల మాటల వలన. ఆ మాటే అపోస్తుల బోధ. హల్లెలూయా. అపోస్తుల బోధకి ఎవరైతే లోబడుతున్నారో వారు దేవునికి సంబంధించిన ఆత్మలు అన్నమాట ఇవి. ఎవరైతే అపోస్తుల బోధ తోసేస్తున్నారో వారు దేవుని సంబంధులు కారని ఇందువలన మనకు తెలియపరచబడుతుంది. చాలా ఈజీ. బంగారమో కాదో చెప్పడానికి తీసుకువెళ్ళి ఆ గీట్రాయి వేసినప్పుడు ఆ కౌన్సిలర్ చెప్తాడు, అయ్యా ఈ గీట్రాయి వేస్తున్నా, ఇది బంగారము అని గీట్రాయి చెప్తుంది కాబట్టి ఇది బంగారం అంటాడు. అతనికి కూడా తెలియదండి. అతను కూడా గీట్రాయి మీద ఆధారపడాలి. అవునా కదండి? దేవునికి స్తుతి కలుగాక. అదే విధముగా బంగారమో కాదో తేల్చి చెప్పేది ఒక గీట్రాయి అయితే, సోదరులారా, ఈరోజు మనకు బైబిల్ అపోస్తుల బోధే నిజమైన గీట్రాయి ఉన్నది. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం. ప్రశ్న ఇక్కడ ఉంది, జవాబు కూడా ఇక్కడ ఉంది. జస్ట్ మీరు వినండి, తేల్చుకోండి. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఈ కాల ప్రవర్తనాడు, నీ లోపల నివసించుచుండిన ఆత్మ వలన ఇది రుజువు చేయబడద్దు అన్నాడండి. నీ లోపల నివసించున్న ఆత్మ వలన ఈ ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఉన్నాయి. నీ ఆత్మ ఏకీభిస్తుందంటే ఖచ్చితంగా దేవుని సంబంధమైంది. ఏకీభించట్లేదంటే దేవుని సంబంధమైంది కాదని ఇందు మూలంగా నేను తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తుతి కలుగాక. మొదటి ప్రశ్న, మీరు సత్యంలో ఉన్నారు అనుటకు సూచన ఏమిటి? మొదటి ప్రశ్న. మేము సత్యంలో ఉన్నాం అని అందరూ చెప్తారు. మాదే సత్యం. ఎవరిని అడిగినా ఈ రోజులు ఏమంటారంటే మాదే సత్యము, మాదే సత్య సువార్త, మాదే సత్య సమాజము, లేకపోతే మాదే నిజమైంది, లేకపోతే మేము బోధించేది కరెక్ట్ అని పెంతెకోస్తలు అంటారు, ఏకత్వాలు అంటారు, బైబిల్ మిషన్ అంటారు, లోతు మిషన్ అంటారు, సీర్లు పెంతెకోస్తలు అంటారు. ఎవరిని అడిగినా మన్నా పెంతెకోస్తలు అంటారు. మేము బోధించేదంతా, మేము కలిగినంతా మేము సత్యమే చెప్తున్నాం, మేము బైబిల్ బిలీవర్సం, మేము నిజమే చెప్తున్నాం, నిజమే నమ్ముతున్నాం, వాక్యమే చేస్తున్నాం, వాక్య ప్రకారం చేస్తాం అని చెప్తారండి. అయితే మీరు సత్యంలో ఉన్నారు అనుటకు సూచన ఏమిటి అని ప్రవక్త ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. జవాబు ఏంటంటే, మీ కాలమునకు ఉద్దేశించిన దేవుని యొక్క వాక్యములో మీరు ఉంటారు. ప్రశ్న ఏమిటి? మేము సత్యంలో ఉన్నాము అని చెప్తున్న వారికి, లేక మీరు సత్యంలో ఉన్నారు అనుటకు సూచన ఏమిటి, రుజువేమిటి అని అడిగితే ప్రశ్న అయితే జవాబు ఏంటంటే, ఈ కాలమునకు ఉద్దేశించిన దేవుని యొక్క వాక్యములో మీరు ఉంటారు. హల్లెలూయా. కాలవాక్యమును చేర్చుకునుటలోనే ఆ సూచన ఇమిడి ఉన్నది అని జవాబిచ్చాడండి. రెండో ప్రశ్న,
ఆత్మ నింపుదల కలిగిన క్రైస్తవ విశ్వాస యొక్క సూచన ఏమిటి అంటే, ఒక ఆత్మ నింపుదల కలిగినటువంటి క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు, హల్లెలూయా, ఆత్మ నింపుదల కలిగిన క్రైస్తవ విశ్వాస యొక్క రుజువు లేక సూచన ఏమిటి అని ఒక ప్రశ్న. దాని జవాబు ఏంటంటే, సత్యమును ఉత్పత్తి చేయుట కాదు అని సత్యమును యొక్క వాక్యమును చేర్చుకునుటయే దానికి లోబడి దాన్ని విశ్వసించవలెను. అదే జవాబు అండి. చాలామంది అంటారంటే, మేము ఆత్మ నింపుదల కలిగి ఉన్నామంటారండి, మేము పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామంటారు, మేము దేవుని ఆత్మ మాలో ఉందని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అంటారు, ఉపయోగిస్తారు, బైబిల్లో ఉంది, లోకంలో కంటే మీలో ఉన్నవాడు మనలో గొప్పవాడు అంటారు. మరి గొప్పవాడు మీలో ఉంటే గొప్ప వాక్యం ఏది? గొప్పవాడు మీలో ఉన్నప్పుడు గొప్ప వాక్యం లోబడుతుంది కదా ఆత్మ. దానికి ప్రశ్న, ఆత్మ నింపుదల కలిగి ఉన్న క్రైస్తవుని యొక్క సూచన ఏమిటంటే, సత్యమును లేకపోతే జీవంగల వాక్యమును చేర్చుకుని దానికి లోబడి దాన్ని విశ్వసించుటయ్యే క్రైస్తవుడు ఆత్మ నింపుదల కలిగిన వాడు. మూడో ప్రశ్న, నీవు ఆయన ఆత్మను కలిగి ఉన్నావా? అదే ఇంచుమించుగా అదే ప్రశ్న. హల్లెలూయా. నీవు ఆయన ఆత్మ కలిగి ఉన్నావా అనే ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు ఏం చెప్పాడంటే ఆయన, ఆ నిజ క్రైస్తవులు తమ కాలములోని వాక్యము చేర్చుకునిన ప్రకారముగా నీవును ఆత్మను కలిగి ఉండినచ్చో నీ కాలమునకు చెందిన వాక్యమును విందువు. అంటే ఇప్పుడు అందరం తెలుసుకుందాం, అయ్యా నువ్వు యేసు ప్రభు ఆత్మ కలిగి ఉన్నావా, లేక ఆయన ఆత్మ కలిగి ఉన్నావా, లేదా దేవుని ఆత్మ కలిగి ఉన్నావా అనే ప్రశ్న వేశాం. లూథరన్ మిషన్, పెంతెకోస్తు, బాప్టిస్ట్, మెథడిస్ట్ అన్ని సంఘాలు అడిగాం, ప్రతి క్రైస్తవుని అడుగుతున్నాం. అప్పుడు అయ్యా మేము దేవుని ఆత్మను కలిగి ఉన్నాం అంటారు. రోమన్ క్యాథలిక్ని అడిగితే దేవుడు మాలో ఉన్నాడు అంటారు. ఇలా పెంతెకోస్తుని అడిగితే దేవుడు మాలో దిగిపోతున్నాడు అంటారు. దిగిపోతున్నాడు అంటారు. ఏం కాదు, అర్థమైందండి? దేవుని ఆత్మ లేకపోతే ఏమన్నాడు ఇక్కడ, ఆయన ఆత్మ నీవు కలిగి ఉన్నావా అన్నట్టు రుజువు ఏంటంటే, నిజమైన క్రైస్తవులైతే తమ కాలములోని వాక్యమును చేర్చుకుని దాని ప్రకారం జీవిస్తూ ప్రవర్తనాడు. నీవును ఆత్మను కలిగి ఉండినచ్చో, నీకు నిజంగా ఆత్మ కలిగి ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే, ప్రశ్న ఏంటి, నీవు ఆయన ఆత్మను కలిగి ఉన్నావా? నీవు ఆయన ఆత్మ కలిగి ఉంటే, హల్లెలూయా, నీవును ఆత్మను కలిగి ఉన్నచ్చో నీ కాలమునకు చెందిన వాక్యాన్ని వింటావు. అంటే ఈరోజు చాలామంది వినట్లేదు. అర్థమేంటి? ఇప్పుడు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో, చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మరి ఈ వాక్యం ఎందుకు వింటలేదు? వాళ్ళు వెళ్ళి అడిగామనుకోండి, అయ్యా మీ చర్చికి వెళ్తున్నారా? ఓ వెళ్తున్నాం. దేవుడు మీలో ఉన్నాడా? ఓ ఉన్నాడు. దేవుడు వాళ్ళలో ఉన్నాడు. ఇద్దరు కలిసి టీవీ చూస్తున్నారండి. ఇద్దరు కలిసి టీవీ చూస్తున్నారు, సినిమా చూస్తున్నారన్నమాట. ఎవరు? విశ్వాసులు యేసుప్రభువును కలిసి ఏం చేస్తారంటే సినిమా చూస్తున్నారన్నమాట అండి. క్రికెట్లు ఆడుతున్నారండి, మీన్స్ క్రికెట్లు చూస్తున్నారండి, జబర్దస్త్ చూస్తున్నారు, జబర్దస్తులు, సినిమాలు, అవి ఈ కార్యాలు, సీరియళ్ళు. ఎవరమ్మా ఏం కలిగి ఉన్నామంటే, దేవుని ఆత్మ కలిగి ఉన్నానండి, దేవుని ఆత్మ కలిగి ఉన్నాను. దేవుని ఆత్మ కలిగి ఉంటే మరి నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు? రెండోది, దేవుని ఆత్మ నీలో ఉంటే ఈ గడికి ఇచ్చిన ఈ వాక్యాన్ని నువ్వు వింటావట. ఇంకొక వాక్యం వినవు. ఈరోజు ఆహారమే తింటావు, నిన్న మొన్న వండిన ఆహారం తినవు. అలాగే ఆత్మకి ఇచ్చిన ఈ వాక్యము ఒక ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన ఈ మరిగిన మన్నా, ఈ ఆహారాన్ని నువ్వు తింటావు. దానికి అన్నాడు ఆయన, నీవు ఆయన ఆత్మను కలిగి ఉన్నావా? ఇది మూడో ప్రశ్న, అవునా? దాని సమాధానం ఏంటంటే, తమ కాలములో వాక్యమును చేర్చుకుని, నిజంగా నీలో ఆత్మ ఉంటే నీ కాలమునకు చెందిన వాక్యాన్ని నువ్వు వింటావట. ఇప్పుడు నువ్వు అదే పనిలో ఉన్నావు అనుకుంటున్నాను. నువ్వు అప్పుడే ఇదే వింటున్నావు. ఇది వింటున్నావు అంటే అర్థం ఏంటంటే, ఈ వాక్యం వింటున్నావు అర్థం ఏంటంటే, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి ఉన్నావు. నీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చావు. అందుకే ప్రవర్తనాడు, ఎవరో చర్చికి వారంతా వారు రాలేరంట అండి. దేవుని మందిరం రావాలంటే ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ అతని లోపల ఉండి నడువు వెళ్ళు అని అది ఒత్తిడి చేస్తేనే ఇక్కడికి వచ్చావంట నువ్వు. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ అంటే లే టైం అవుతుంది, చర్చికి వెళ్ళాలి, త్వరగా అంటదన్నమాట. శరీరం కాసేపు పడుకో,
కాసేపు అలాగ ఉండదు. లే 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 మెలుకు చేస్తూ ఉంటుంది ఆత్మ. దేవుని మందిరంలోకి వెళ్ళి పాటలు పాడు, ఆరాధించు, స్తుతించు, అక్కడ కూర్చుని వాక్యమును పరిచయం చేయి, దేవుని యొక్క పాటలు పాడుతూ ఏకీపిస్తూ అక్కడ దేవుని మహింపరచు, దేవుని వాక్యాన్ని విను, అది నీ నీ ఆత్మకు వాక్యమై ఉంది, ఆహారమై ఉంది అని ఎవరో మనలో ఉండి చెప్తూ ఉంటారండి. అదే పరిశుద్ధాత్మ. అందుకే చర్చి గంట వారంతా వారు రాలేరంటండి. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తేనే, ఆత్మ వారిని తోడుకొస్తేనే ఇక్కడికి వచ్చి ఇక్కడ వింటారన్నమాట. అంటే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలట దేవుని వాక్యం అంతకు వచ్చి వాక్యాన్ని వింటారు. నీవు ఆయన ఆత్మ కలిగి ఉన్నావా? నీ కాలమునకు చెందిన వాక్యాన్ని నువ్వు వింటావు. నువ్వు ఈ కాలవాక్యం వింటలేదంటే నీవు ఆయన ఆత్మ కలిగి లేవని అర్థం. 4వ ప్రశ్న, ప్రైజ్ ది లార్డ్. ఒకరు నిజముగా దేవుని ఆత్మ కలిగి ఉన్న ఎడల, ప్రైజ్ గాడ్, ఒకరు నిజంగానే దేవుని ఆత్మ కలిగి ఉన్న ఎడల, కలిగి ఉంటే ఎలా ఉంటారనేది ఇక్కడ ఒక కార్యం ఉందన్నమాట. దానికి జవాబు ఏంటంటే, అతనిలో దేవుని వాక్యముండును, అతనిలో దేవుని వాక్యముండును. ఈ వాక్యం అనేదట ప్రతి కాలానికి విభజించబడిందండి. నోవా కాలానికి వాక్యం భాగం వేరు, ఒకటే బైబిలు కానీ ఒకే బైబిల్, కానీ నోవా కాలంలో ఆ బైబిల్ నుంచి ఒక వాక్య భాగం ఆ కాల ప్రజలకి, అదే బైబిల్ నుంచి మోషే కాలంలో ఒక వాక్య భాగం, అదే బైబిల్ నుంచి ఏలే కాలంలో, యోహాను కాలంలో, బాప్తిస్మ యోహాను కాలంలో, పౌలు కాలంలో, ఐరనెస్, మార్టిన్, కొలంబా, లూథర్, జాన్ వెస్లీ, ఈ కాల ప్రవక్త విలియం కాలానికి కూడా వాక్య భాగం కేటాయించబడింది. అయితే మనము లౌకిక సంకలంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఈ చివరి కాల వాక్యానికి చెందిన వారిగా ఉన్నాం కాబట్టి ప్రవక్త అన్నాడు, ఒకరు నిజముగా దేవుని ఆత్మ కలిగి ఉన్నాడలా అతనిలో దేవుని వాక్యం అనగా ఈ కాలవాక్యం ఉంటుంది అంటున్నాడండి. మొన్న నిడది కాదండి, లోతది, వెస్లీది, లేకపోతే మార్టిన్ది కాదు కానీ సోదరులారా, లేకపోతే కొలంబాది కాదు కానీ ప్రేరా. అయితే ఈ గడియ అనగా ప్రవక్త విలియం వచ్చిన వాక్యాన్ని మాత్రమే నువ్వు కలిగి ఉంటావండి. అయితే ప్రపంచమంతా పాత యొక్క సంఘ కాలాల్లో ఉన్న వాక్యం కలిగి ఉన్నారు, కానీ మనము సీజన్ ఫుడ్ అనగా ఋతువు సరిపడే ఆహారాన్ని మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నిజముగా దేవుని ఆత్మ నీలో ఉన్న ఎడలా నువ్వు నీ కాలం సంబంధించిన వాక్యాన్ని నీ లోపల కలిగి ఉంటావట. దేవునికి స్తోత్రం కలుగాక. 5వ ప్రశ్న, ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నవాడుకు సూచన ఏమిటి లేక రుజువు ఏమిటి? పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నకు సూచన ఏమిటి, రుజువేంటి? టోటల్గా నీలో ఉన్నది ఏమిటి అనేది మాత్రం ఇక్కడ మనం చూసుకుంటున్నామండి. దేవునికి స్తుతి కలుగాక. చాలామంది ఏమంటారంటే భాషలు ఆడితే పరిశుద్ధం పొందుకున్నాం అంటారండి. చాలామంది పెంతెకోస్తులు ఏం చేస్తారంటే భాషలు ఆడతారన్నమాట. ఓసారి విలియం బ్రాన్హమ్ అనే సేవకుడు కూడా సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నారండి. ఈయన చివరి బెంచ్లో కూర్చొని, ఎంత మంచి పరిశుద్ధులు, ఇలాంటి ఆత్మ నాకెందుకు రావట్లేదు, నేను బాగానే జీవిస్తున్నాను కదా, నాకు భాష రావట్లేదు అని అనుకున్నాడు మనసులో. ఆయన ఒకసారి నేను పెంతెకోస్తు చర్చికి వెళ్ళాను ఎప్పుడో ప్రారంభంలో. వాళ్ళందరూ మామూలుగా లేని ఆత్మ నింపబడి గంతులేస్తూ ఎగురుతూ తప్పలు కొడుతూ అది డ్రమ్ము అవుతుంటే నేను అనుకున్నాను, ఏం ఆత్మ అగ్గిది వచ్చింది ఇక్కడ అనుకున్నాను. నాకెందుకు రావట్లేదు, బాగానే ఉన్నాను కదా. ఇంకా పొరపాట్లు ఉన్నాయి, ప్రభా క్షమించి ప్రభా, అక్కడే మోకరించి ప్రభా క్షమించి ప్రభా, ఆత్మ నాకు దయచే ప్రభా అని అడుగుతున్నాను. రావట్లేదండి అది అసలే. చూస్తే నాకంటే దారుణంగా జీవిస్తున్నారండి వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఆత్మ ఉందంటే నాకెందుకు లేదు ప్రభా అని బాధపడుతున్నాను నేను. తర్వాత అర్థమైంది ఏంటంటే అది తప్పుడు ఆత్మని అర్థమైంది. దేవుని ప్రవక్త చర్చికి వెళ్ళని చెప్పాను కదా, ఇద్దరు భాషలు ఆడుతున్నారు, ఒకరు భాషలు ఆడుతున్నారు, ఒక అర్థం చెప్తున్నారండి. అన్నీ బాగానే ఉన్నాయి, అది కరెక్ట్గా ఉంది, వాక్యానుసారంగా బాగానే ఉంది. భాషలు ఆడుతుండేటి దాంట్లో ఒక వ్యక్తి తప్పుడు సిద్ధాంతం లేక తప్పుడు ఆత్మ కలిగి ఉన్నాడండి. అతడు ఒక స్త్రీతో వ్యభిచారంలో ఉన్నాడండి. ఆ రాత్రి దేవుడు అతను చూపించాడండి. ఇక్కడికి వచ్చి మాత్రం చర్చిలో మాత్రం భాషలు ఆడుతూ ఉన్నారు. పెంతెకోస్తులో ఇలాంటి భయంకర దురాత్మలు ఉన్నాయండి. పైకి వారు భాషలు ఆడతారు కానీ సోదరులారా, అది భ్రమపరిచే ఆత్మ ఉన్నది. నిజమైన భాషలు ఉన్నాయి, అర్థం ఉన్నది, దాంతో జీవితం కూడా వాక్యానికి సరిపోవలసినది. హల్లెలూయా.
దేవుని కాల ప్రవక్త అంటాడు, నీ జీవితం సువార్తకు సరిపోయినదా అని అడుగుతున్నాడు ఒక చోట. సత్యమైన బోధ అయితే జీవితం కూడా సత్యం కోసం నిలబడాలి. కనీసం 100% కాకపోయినా 99% లేక 90% 80% హిజ్కియా రాజు వలె నిలబడి ఉండాలి. తక్కింది దేవుడు సాయం చేస్తాడు. గ్రేస్ మార్క్ అంటే చూడాలిగా, దేవుడు వేస్తాడు కార్యాన్ని. అరే కనీసం 50% కూడా, కనీసం 10% కూడా లేకుండా అయితే దేవుడు కూడా ఏమి చేయలేడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నందుకు సూచన ఏమిటి, లేక రుజువు ఏమిటి? చాలామంది అంటారు పరిశుద్ధాత్మ పని రుజువు ఏంటంటే భాషలు ఆడుటయ్యా అంటారండి ఎవరు, పెంతెకొస్తు వారు. అయితే ప్రవక్త అంటున్నారు చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నందుకు సూచన ఏమిటి? ప్రశ్న జవాబు ఇది, వాక్యం ఎల్లప్పుడూ నిజముగా ఆత్మ నింపుదలగా వారి వద్దకు వచ్చును. అంటే అర్థమేంటి అక్కడ? ఒక వ్యక్తి, పెంతెకొస్తు వ్యక్తి పరిశుద్ధాత్మ నింపబడి భాషలు ఆడుతూ అర్థం చెప్తూ ఉన్నారనుకుందాం. అతను నిజంగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అయితే, లేక ఆమె నిజంగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అయితే, ఈ వాక్యం అంట, నిజమైన వాక్యం అంట అతని యొద్దకు రాగానే, ఆమె యొద్దకు రాగానే వారు దాన్ని చేర్చుకుంటారటండి. వింటున్నారా? సూర్య వెలుగు అనేది పడినప్పుడు, నీరు పడినప్పుడు, మంచు పడినప్పుడు అసలు అక్కడ విత్తనం ఉంటే ఖచ్చితంగా పగలగొట్టుకుని, కాంక్రీట్ కూడా పగలగొట్టుకుని, భూమి పగలగొట్టుకుని అది పైకి వస్తుంది. దాన్ని పైకి లేపేది ఏంటి? సూర్యరశ్మి. దాన్ని పైకి లేపేది ఏంటి? నీరు. అలాగే నీలో ఉన్న విత్తనం దేవుని వాక్యం ఉన్నట్లయితే ముందు నుంచే ఇది తాగ్గానే నువ్వు పైకి లేస్తావు. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావు సూచన ఏంటంటే ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా దేవుడు చేసే విధానం, నిజమైన ఆత్మ పొందుకున్న వారి యొద్దకట ఈ వాక్యం వస్తుందట. ఈ వాక్యాన్ని వారు ఏం చేస్తాడు? వెంటనే అంగీకరిస్తారట అండి. పేతురు నిలబడి 15 నిమిషాల ప్రసంగం చేశాడట అండి. 15 నిమిషాల ప్రసంగంలోనే 3,000 మంది ఆ వాక్యానికి పట్టుబడ్డారండి. అతని వాక్యమును అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది అని ఉంది బైబిల్లో. అంటే పేతురున్న పరిశుద్ధాత్మ మరియు అంగీకరించిన వారి ఆత్మ రెండూ కలిసేయండి. ఇక్కడ నాలో ఉన్న ఆత్మ వాక్యం చెప్పినప్పుడు నీలో ఉన్న దేవుని ఆత్మ అయితే ఈ చెప్తున్న వాక్యానికి ఏకీపించడం జరుగుద్దండి. దానికి అన్నాడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న రుజువు ఏమిటి, సూచన ఏమిటంటే వాక్యము ఎల్లప్పుడూ లేక ఎప్పుడు కూడా నిజముగా ఎవరైతే ఆత్మ నింపుదల కలిగి ఉన్నారో వారి యొద్దకు ఈ వాక్యం వచ్చును. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండకు రుజువు అదియే, లేక సూచన అదియే. ప్రశ్న జవాబు అర్థమైంది మీ అందరికీ. నెక్స్ట్ 6వ ప్రశ్నకు వెళ్దాం. హల్లెలూయా. ప్రవక్తల వలె మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ఎడలా, ప్రశ్న ప్రవక్తల వలె పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ఎడలా అన్నాడండి. అంటే సంఘంలో ప్రవచించే ప్రవక్తలు ఉంటారండి, వాళ్ళు వేరు. ప్రవచించే ప్రవక్తలు వేరండి. తర్వాత వాక్యము బోధించి ప్రకటించి హెచ్చరించే ప్రవక్తలు వేరండి. వీళ్ళనే ప్రవక్తలు అంటారు, వారిని ప్రవక్తలు అంటారు. అయితే ఈ కల ప్రవక్తనాడు వాక్యం తీసుకొచ్చేవారేమో ప్రవక్తలు, చర్చిలో ఉండి ప్రవచించేవారేమో ప్రవక్తలు కాదు కానీ ప్రవచన వరం కలిగిన వారు అన్నాడండి. ప్రవచన వరం వేరు, ప్రవక్త వేరు అనే మాట ఈ కాలంలో ప్రవక్త చెప్పడం జరిగింది. దేవునికి స్తుతి కలుగాక. అయితే బైబిల్ చెప్తుంది, పౌలు అంటున్నాడు ఆత్మ సంబంధిగానే సంఘములో ప్రవక్త కానీ ఉన్న ఎడలా ఆ వాక్యం తీయండి. అది చేసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక, దేవుని నామమున మహిమ కలుగాక. ఏమంటున్నాడైనా మొదటి కొరింథీ పత్రిక మరి 14వ అధ్యాయము, ప్రియమైన సోదరులారా 37 నుంచి మనం చదువుకుందాం. ఎవడైనా తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధినైనను తలంచుకుని ఎడల నేను మీకు రాయిచినవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. 37 వచ్చిన ఏం చెప్తుందంటే, ఎవరైనా సంఘములో ప్రవక్తగా ఉన్నా, ప్రవక్తనిగా ఉన్నా,
లేక ఆత్మ సంబంధంగా ఉన్నా అలా తలంచుకున్నట్లయితే, నేను మీకు రాయిచున్నవి నావి కాదు, ప్రభు యొక్క ఆజ్ఞలని ఆ ప్రవచించే వరం కలిగినను, లేకపోతే ఆత్మ సంబంధంగా ఉన్నానని చెప్పుకుని తలంచుకునేవారైనాను. అర్థమైందండి? దేవుడు నాకు అన్నీ బయలుపరుస్తాడు అనుకున్నాను, లేక దర్శనములు, కళలు, లేకపోతే ముఖం మీద దేవుడు మాట్లాడుతాడు అనుకున్నాను, లేకపోతే దేవుడు నాకు బయలుపరుస్తాడు అనుకున్నాను, లేకపోతే నేను సంఘంలో మంచి ఆత్మ సంబంధిని అనుకున్న ఎడల నేను రాస్తున్నటువంటి ఈ మాటలు నావి కాదు, ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు లేక ఆమె దృఢముగా తెలుసుకున్నవాళ్ళనో చెప్తున్నాడండి. అంటే పౌలుగా చెప్తున్నటువంటి ఆ బోధ, ఆ యొక్క రాస్తున్న వాక్యము, చెప్తున్న వాక్యము తంద కాదు, ప్రభు యొక్క ఆజ్ఞలని ఎవరు తెలుసుకుంటారు? అది పౌలుది కాదు. పౌల్లో ఉన్నటువంటి ఆ బోధ పౌలుది కాదు, అది ప్రభు యొక్క ఆజ్ఞలని ఆత్మ సంబంధాలైతేనే తెలుసుకుంటారు. ఎందుకు? అది ఆత్మతో బోధిస్తున్నాడు కాబట్టి ఆత్మ సంబంధికి అర్థమవుతుందండి. అర్థమైంది మీకు చెప్పింది మీరు? దేవుని స్తుతులు గాక. ఇంతకీ ఏం చేయాలి అక్కడ? బోధన తెలుసా అండి? స్త్రీ బోధించకూడదు, అది స్త్రీ ఉపదేశించకూడదు. పైన అంటాడు ఆయన 30వ వచనంలో, వారు ఏమేమి నేర్చుకునేలా ఎవరు? స్త్రీలు ఇంట తమ తమ భర్తలను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడట అవమానము. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా ప్రశ్న, మీ యొద్దకు మాత్రమే వచ్చిన ప్రశ్న. ఎవడైనా ఆత్మ సంబంధమైన ప్రవర్తన ఉన్న నేను చెప్తున్నది ప్రభు ఆజ్ఞలని తెలుసుకోవాలి అన్నాడు. ఎవరు తెలుసుకుంటారు? స్త్రీ బోధించకూడదని, ఉపదేశించకూడదని, స్త్రీ మాట్లాడితే సంఘానికి అవమానమని ఎవరు తెలుసుకుంటారు తెలుసా? అందరూ కాదు. ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే తెలుసుకుంటారట. అవి ప్రభు ఆజ్ఞలని అతడు పౌలు కాదు కానీ పౌల్లో పరిశుద్ధాత్మ చెప్పిందని, పరిశుద్ధాత్మ చెప్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ అయితే రెండు ఏకీభిస్తాయండి. అలాంటి వారు స్త్రీ బోధించకూడదని పౌలు చెప్పిన మాటలని ఎవరు నమ్ముతారంటే అందరూ కాదు, ఆత్మ సంబంధమైన వారు. లేక ప్రవక్తగా ఉన్నాను, లేక ఆత్మ సంబంధంగా ఉన్నట్లయితే వారికి ఇది అర్థమవుద్ది. అంటే ఈరోజు చాలామంది చెప్తున్నాము, వింటలేదు వాళ్ళు. దీన్ని బట్టి చూస్తే జవాబు ఏంటి తెలుసా? వాళ్ళు భ్రమపరిచే ఆత్మ ఉంది అని అర్థం. ఇందువలన ఇది ఆత్మ దేవుని ఆత్మ కాదో, దైవపాత్మో, భ్రమపరిచే ఆత్మో, శస్త్రపి ఆత్మో, దీనివల్ల తెలుస్తుంది అన్నాడండి. ఇదే గీట్రాయ. దేవునికి స్తుతి కలుగాక. ప్రశ్న ఏంటి ఇక్కడ? పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నట్టుకు సూచన ఏమిటి? హల్లెలూయా. ప్రశ్న ఏంటి ఇక్కడ? ప్రవక్త వల్లే మీరు సంఘంలో ప్రవచన వరము కానీ ఆత్మ సంబంధిగా ఉన్న ఎడలా వాక్యం ఎద్దకు వచ్చును, మీరు దాన్ని ఏం చేసుకుంటారు? చేర్చుదురు. ప్రశ్న ఏంటంటే, ప్రవక్త వల్లే వరం కలిగి ఉన్న ఆత్మ సంబంధంగా ఉన్నట్లయితే వాక్యం ఎద్దకు వచ్చును, దాన్ని మీరు చేర్చుకుందురు అనేది జవాబు అండి. నెక్స్ట్ ప్రశ్న. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వలన వాక్యం వస్తుందండి. ఇప్పుడు పౌలు గారు స్త్రీ బోధించకూడదు అని చెప్పేది పౌలు సొంత మాట కాదు, దేవుని ఆత్మ వలన వస్తుంది. అదే దేవుని ఆత్మ నీలో ఉంటే కరుణి పులుస్తున్నాడండి. ప్రైజ్ గాడ్. మన ప్రవక్త వేటకెళ్ళినప్పుడు అవతల ఒక జంతువు అరుస్తుందట, దానికి సంబంధించిన జంతువే సమాధానం చెప్తుందట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. మీకు అర్థమైందండి? ఆ విధంగా చూడండి. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ పౌల్లో ఉండి ఏం చెప్తుంది? స్త్రీ సంఘములో మాట్లాడట, లేక వాక్యాన్ని బోధించట అవమానం అని చెప్పినప్పుడు దాన్ని ఎవరు నమ్ముతారు? ఆత్మ సంబంధాలైతేనే ఇక బోధించడం ఆపేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే పౌలు దేవుని వాక్యం పౌలు దేవుని యొక్క ఆత్మ వలన బోధిస్తున్నాడు కాబట్టి, వాక్యము ఆత్మ ద్వారా వస్తుంది కాబట్టి నీలో ఉన్న ఆత్మ దానికి ఏం చేస్తుందంటే లోబడి జీవిస్తుంది. ప్రవక్త చెప్తున్నాడు, పరిశుద్ధాత్మతో హల్లెలూయా మీరు నింపబడినట్లయితే, మీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే, మీరు ఆత్మ సంబంధులైతే హల్లెలూయా, మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ఎడల వాక్యము మీ వద్దకు వచ్చును, దాన్ని మీరు చేర్చుకుంటారు అన్నాడండి. నెక్స్ట్ ఇంకొక వచ్చిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనంలో అది ప్రశ్న. చదవండి. 22:17 ప్రశ్న. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు,
వినువాడు రమ్మని చెప్పవలెను, దప్పికొనిన వాడిని రానిమ్ము, ఇచ్చించు వాడిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొనిమ్ము అన్నాడు. ఇది ప్రశ్న. ఏంటి ప్రశ్న ఇక్కడ? హల్లెలూయా. ఆమె వాక్య పెళ్లి కుమార్తెగా ఉండి తనకు ఆత్మ ఉన్నట్లుగా ఆమె చెప్పుకుంటుంది అన్నాడండి. ఇది ప్రశ్న. హల్లెలూయా. అంటే పెళ్లి కుమార్తెకి ఆత్మ ఉండాలండి. అర్థమైందండి? పెళ్లి కుమార్తె, క్రైస్తవ సంఘం పెళ్లి కుమార్తెగా పిలువబడుతుంది కాబట్టి క్రైస్తవ సంఘమునకు పెళ్లి కుమార్తెకి ఆత్మ ఉండాలి. ఏ ఆత్మ? పరిశుద్ధ ఆత్మ ఉండాలి. నిజంగా దేవుని ఆత్మ కనుక సంఘం కలిగి ఉంటే ప్రవర్తనాడు ఆ ఆత్మ మరి పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. ఇద్దరండి, పెళ్లి కుమార్తె అనే సంఘమును పరిశుద్ధాత్మ రెండూ కలిసి పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. వినివాడు రమ్మని చెప్పవలను, దప్పుకునేవాడు రానిమ్ము, ఇచ్చించేవాడిని జీవజలములను ఉచితంగా పుచ్చుకొనిమ్ము. ప్రైజ్ గాడ్. ఆమె వాక్య పెళ్లి కుమార్తెగా ఉండిన ఎడల, హల్లెలూయా, తనకు ఆత్మ ఉన్నట్లయితే ఆమె రుజువు చేసుకొనును అన్నాడండి. నెక్స్ట్ ఇంకొక వచ్చింది, నీవు దేవుని సంబంధమని రుజువు ఏమిటి? ప్రైజ్ గాడ్. లేక నువ్వు దేవుని సంబంధమని ఎవరు రుజువు చేస్తారు? నీవు దేవుని సంబంధమని రుజువు ఏమిటి అనే ప్రశ్నకి సమాధానము వాక్యముతో ఒకటిగా ఉండుట వలనే నీవు దేవుని సంబంధివి. నీవు దేవుని సంబంధమని రుజువు ఏమిటి? ఈ వాక్యముతో ఒకటిగా ఉండుటయే దేవుని సంబంధివి. ఆత్మ నింపుదల గల వాడవనియు నిరూపణ వగును, వేరే రుజువే లేదు అన్నాడండి ఆయన. ఇంకొక ప్రశ్న చివరిగా, దేవునికి స్తుతి కలుగాక. ఏర్పరచబడిన గుంపు ఏది? ప్రశ్న, సమాధానం దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు చాలామంది మేము ఏర్పరచబడ్డాం అని చెప్తున్నారు. మనం కూడా మేము ఏర్పరచబడ్డాం అని చెప్పుకున్నాం. వాళ్ళతో కలిపి మనం కూడా మాట్లాడుకుందాం. ప్రైజ్ గాడ్. మనం కూడా మోసపోకూడదు కదా. హల్లెలూయా. మనం ఏర్పరచబడ్డామో లేకపోతే వాళ్ళు ఏర్పరచబడ్డారో లేకపోతే ఎవరు ఏర్పరచబడ్డారో, అసలు ఏర్పరచబడిన గుంపు ఏది అని అడుగుతున్నాడు. ప్రశ్న, సమాధానం చూద్దాం. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు చాలామంది ఏమంటారు, మేము ఏర్పరచబడ్డాం, మాది ఏర్పరచబడిన గుంపు అంటాం. నిజమే, కానీ అది సరిగ్గా వాక్యానుసారంగా ఉందో లేదో కూడా చూడండి. ఆమేన్. ఆ బంగారమును గీట ఎదుగు తీసుకువెళ్ళి చూడండి, పరిశోధన చేయండి, అది బయలుపరచబడుద్ది. ఈరోజు మనం చూద్దాం, ఏర్పరచబడిన గుంపు ఏది? ఆఖరి ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. ఏర్పరచబడిన గుంపు ఏది అని మనం చెప్పగలుగుతాము? దాని భక్తిని బట్టా, దాని శక్తిని బట్టా, దాని జనసంఖ్యను బట్టా, లేకపోతే అక్కడ ఉన్న సౌండ్ సిస్టాన్ని బట్టా, ధూమ్ ధూమ్ అనబడుతున్న లైటింగ్ని బట్టా, లేకపోతే అక్కడ ఉన్న పెద్ద స్పీకర్ని బట్టా ఆ గుంపు ఏర్పరచబడిందని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. మరి ఎలా? ప్రతి కాలమునకు చెందిన సత్యం ఒకటి ఉన్నది, అది దాని యొద్దకు వచ్చును. ప్రతి కాలములో దాని యొక్క ఏర్పరచబడిన వారు ఉన్నారు. ఆ ఏర్పరచబడిన గుంపు ఎల్లప్పుడూ వాక్యం విందురు, దాన్ని చేర్చుకుందురు, తమలో విత్తనం ఉన్నదని వారు రుజువు చేసుకుందురు. దేవునికి మహిమ కలుగాక. దీన్ని బట్టి ఒక గుంపు ఏర్పరచబడిన గుంపు అని చెప్పగలుగుతున్నామండి. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. అందులో మీరు ఉండండి, వాక్యానుసారంగా కట్టుకోండి. ఈ గడియ వాక్యాన్ని వింటూనే ఆ గొప్ప ఆత్మ కలిగిన వారం. మీలో ఆ ఆత్మ ఉందని రుజువు ఏంటంటే ఈ కాలవాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తే మనము దానికి చెందిన వారము, దేవుడు ఏర్పరచుకున్న గుంపు అయి ఉన్నవారం. గాడ్ బ్లెస్ యు ఆల్. నిలిచిబడండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, ఈ రాత్రి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చూసాం ప్రభువా. ప్రశ్నలు మరియు సమాధానాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ చెప్పినట్టు ప్రశ్నలకి నైనా ఒకవేళ మాలో ఎన్నో ప్రశ్నలు ఇప్పటికే ఉండొచ్చు, అయితే ప్రతి ప్రశ్నకు నీ వాక్యమే జవాబు చెప్తుంది ప్రభువా. నిజంగా మేము దేవుని ఆత్మ కలిగిన గుంపు అయితే ఈ గడియలు ఏర్పరచిన వాక్యాన్ని వింటామని, దాన్ని లోబడతామని, అందులో జీవిస్తామని,
దాన్ని అంగీకరించడం ద్వారా, జీవించడం ద్వారా నిరూపణ అని ప్రభువా మేము నమ్ముతున్నాం. ప్రభువా నిత్యముగా దీవించి ఆశ్రయించండి. ఇందుని బట్టి బ్రహ్మపరిచాత్మ ఏదో దేవుని ఆత్మ ఏదో తెలుసుకున్నాం ప్రభువా. దాని పైపాడుని బట్టి కృతజ్ఞతలు దేవా. ఇవి ఇచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని వెలుగులోంచి ఇంకా వెలుగులో తీసుకువెళ్ళండి. కృప చూపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.